వాళ్ళు వీళ్ళు ఒకటయ్యారు. దొంగ చీకటి ఒకనట్టుగా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఒకటై సిపిఐ లేకుండా చేయడానికి మీరెడ్డి కుట్ర కేసు, పేసవారి కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెడితే 8 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఇది మన త్యాగాల చరిత్ర, ఇది మన పోరాటాల చరిత్ర, ఇది మన గత నాయకులు చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకోవాలి. అలాగే 550 సంవత్సరాల్లో అసలు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన మాట వాస్తవే. మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ మన మోతీలాల్ నెహ్రూ ఇట్లా కాదట్లే మనం లాలా లజపత్ రాయ్ అందరూ చేసినారు. కానీ మనం ఏమంటున్నాం అంటే సంపూర్ణ స్వాతంత్రం కావాలా ఈ దేశానికని పిలిపించినటువంటి మొదటి పార్టీ కూడా సిపిఐ పార్టీ అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సంపూర్ణ స్వాతంత్రం కావాలి, మనం ఉత్తుత స్వాతంత్రం వద్దు, మాటలతో వద్దు. బ్రిటిష్ వాళ్ళు మొత్తం వెళ్ళిపోవాలి, రాజుల రాజ్యం అందరూ వెళ్ళిపోవాలి, అర్థం కావాలి. మాకు ప్రజారాజ్యం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి. ఎట్టకేలకు ఆగస్టు 10 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే స్వాతంత్రం కొరకు పోరాడిండో, 5 సిద్ధాంతాన్ని ఎంచుకున్నాడో మహాత్మా గాంధీనే చంపేశారు. ఎవరు చంపేశాడు? ఆర్ఎస్ఎస్ అగ్రనేత నాథురామ్ గాడ్సే అనేటువంటి వాడు కాల్చి చంపేశాడు మహాత్మా గాంధీ. ఈ స్వాతంత్రం రావాలని పోట్లాడి ఆఖరికి షర్ట్ కూడా అంగి కూడా వేసుకోకుండా తొడుక్కున్న బర్వాతలు ఉన్నటువంటి ఆయన, అయ్యో నా దేశంలో అందరికి బట్టలు ఉంటే నేను బట్టేసుకుంటాను. అటువంటి మహాత్మా గాంధీకి అలాంటి వాళ్ళు ఇవ్వాలి. నాథురామ్ గాడ్సే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టినా అది కేవలం హిందుత్వమే. హిందువులే ఉండాలి ఇక్కడ అంటే మిగతా వాళ్ళు హిందువులే ఉండాలంటే మళ్ళీ మనం హిందువులే ఎక్కువ నిజమే. హిందువులే ఉండాలంటే మనకి మనవా సిద్ధాంతం అతను మళ్ళీ మన అణచివేతలే అయ్యాని భావించాలి. మనం మళ్ళా ఎస్సీలు బీసీలు పేదవాళ్ళందరూ కూడా అది దానికి వ్యతిరేకం. మనం దాన్ని ఖండిస్తాం, మనం దాన్ని నిరసిస్తున్నాం. అందుకని ఇవాళ మరి ఎవరైతే మహాత్మా గాంధీని చంపినారో వాళ్ళే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అమిత్ షా హోంశాఖ మంత్రి, వాళ్ళు పరిపాలన సాగిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగం రాయబడ్డది. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనే దళితుడుగా పుట్టి పెరిగి అనేక అవమానాలకు గురయ్యి బాగా విద్యావంతులుగా చదివి ఎదిగి అనేక దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని విశ్లేషించి చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఇది అన్ని మతాలు ఇక్కడ ఓన్లీ హిందువులే కాదు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఇంకా అనేక మంది ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో. అందుకనే విభిన్న మతాలకి కులాలు ఎన్నున్నాయో లెక్క చూస్తే ఎస్సీలనే చాలా కులాలు ఉంటాయి, బీసీలలో కులాలు ఉంటాయి, ఓసీలలో కులాలు ఉంటాయి, అన్నిటిలో కులాలు. అందుకని కులాల నిచ్చెనబెట్లు, మతాల మారణ హోమాలు ఇవన్నిటికీ అతీతంగా లౌకిక వ్యవస్థ నిర్మించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగం పొందుపరిచాడు. అందుకని మనం అంటా ఉన్నాం సెక్యులరిజం అంటే లౌకిక మతాలకు అతీతంగా పరిపాలన ఉండాలన్న రాజ్యాంగం ఏం చెప్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం రాశాడు? అందరి కోటకు కల్పించాడు. మనందరి కోటకు ఉంది కదా, ఉందా లేదా? ఉన్నారమ్మా? మరి చెప్పాలి, నోరు లేదా? ఉందని చెప్పాలా? మరి ఆయన ఏమన్నాడు? అందరికి ఇల్లు స్థలాలు కావాలి, ఇల్లు కావాలన్నాడు. అందరికి ఉన్నాయా ఇల్లు? పక్కా ఇల్లు లేవు. విద్య అందుబాటులో ఉందా? ప్రైవేట్ స్కూల్ వచ్చేసింది. వైద్యం పోవాలంటే ప్రభుత్వ పరంగానే వైద్యం ఉండాలని రాసినాడు. మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగిపోయినాయి, ఎక్కువైపోయినాయి. సర్కారు దవాఖాన తక్కువ, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ. అలాగే ప్రభుత్వ పాఠశాలలు తక్కువ, ఒక హై స్కూల్ ఉంటే ప్రైవేట్ 10-20 హై స్కూల్ ఉన్నాయి ఒక్కొక్క పట్టణం చూస్తే. అందుకనే అందుబాటు లేకుండా పోతుంది. మన కూలీ రేట్లు పెరగవు, మన జీతాలు పెరగవు, అవుట్ సోర్సింగ్లు, కాంట్రాక్టులు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అందుకని మనం ఏమంటున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం అనుమతి చేయమంటారు. ఈ రాజ్యాంగం మీదనే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ రాజ్యాంగం మీదనే ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి. ఈ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకరిస్తాడు ఇక్కడ ఎమ్మెల్యే పదరాజేశ్వర రెడ్డితో సహా అందరూ కూడా కింది వార్డు మెంబర్ వరకు. కానీ ఎందుకు అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. అమలు చేస్తే మన బతుకులు బాగుపడాలి. అంటే మన బతుకులు బాగుపడి ఇష్టం లేదు వాళ్ళకి. మనకి ఇట్లే ఉండాలా, గొర్రెతో ఒక బెత్తడే, అది పెరగదు నిజం తినడానికి వీల్లేదు అన్నట్టు. అందుకని ఇవాళ మనం అందరం ఆలోచించుకోవాలి, ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి. మనమంతా మీరంతా కూడా నాకు కనపడుతుంది, నేను చూస్తున్నది
చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. జనగామ ప్రాంతంలో ఇది కూడా, ఈ జనగామ అనేది కూడా మెట్ట ప్రాంతమే, త్రాగునీరు కరువున్న ప్రాంతమే. అందుకనే ఈ పాలకులు ఏం చేస్తున్నట్టు ఇది సంవత్సరాలు. జనగామ గడ్డ అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో అన్న నరసింహుడు లేదా తొలి అమరవీరుడు మరి కడివెండి దొడ్డి కుమరయ్య, మన అక్కడ ఐలమ్మ, షేక్ బందగి, ఇలాంటి అనేక మంది ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసి, ఎవరి కొరకు ప్రాణాలు అర్పించారు వారు, ఎవరి కొరకు త్యాగాలు చేశారు. ఈ దొరల పాలన పోవాలి, నైజాం పాలన పోవాలా, ఈ భూస్వాముల పాలన పోవాలా, పటేల్ పట్టదారిల పాలన పోవాలా, ప్రజాస్వామ్యం రావాలా, ప్రజారాజ్యం రావాలా, మా బతుకుదేరు బాగుపడాలా, మా కష్టాలు తీరాలని చెప్పి వాళ్ళు పోరాటం చేసి త్యాగాలు చేయలేదా? జనగామ గడ్డ అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక పేరెన్నిక గడ్డ, పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ. జనగామ గడ్డ అంటేనే తెలంగాణ సాయుధ పోరాటానికి ధైర్యమైన గడ్డ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ ప్రాంతంలో మళ్ళీ మనం సీరియస్ గానే ఇక్కడ సమస్యల పైన ఉద్యమాల పోరాటం లేక కావాలి. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఇప్పుడే చెప్తా ఉన్నాడు, కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన మన ఆంధ్ర తెలంగాణ విభజనప్పుడు మన కొన్ని హామీలు ఇచ్చిన తెలంగాణకు ఆంధ్ర హామీలు ఏ ఒక్కటి అమలు చేయలే. ఒక్కటంటే ఒకటి, కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నాం, బయ్యాలో ఉప్పు ఫ్యాక్టరీ అన్నాం, లేకుంటే ఒక సాగుడి ప్రాజెక్టు జాతీయ హోదా అన్నాం, గిరిజన యూనివర్సిటీ ఒకటి ఇచ్చి దానికి ఇక నిధులు పూర్తి చేయలేదు. ఇలాంటి అన్ని హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం బడ్జెట్ లో చూస్తే ఈజీఎస్ సంబంధించి పోయిన సంవత్సరం ఎంతో గంతే బడ్జెట్ పెంచుకున్నారు. ఇవాళ 196 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది ఇప్పుడు మన దేశానికి. 196 లక్షలు అంటే ఇంకో 4 లక్షల కోట్లు అయితే 200 లక్షలు అయింది. అంటే అంత అప్పులని చేశారు. 196 లక్షల కోట్లు పేదవానికి దాన్ని ఎవరి పేరు తెచ్చారు? మరి కార్పొరేట్ ఆస్తి సంస్థలు అప్పులు లేవా? వాళ్ళు నిల్వలు లేవా? విదేశాల్లో దాచుకున్నారు 72 లక్షల కోట్లు. ఇదే నరేంద్ర మోడీ చెప్పాడు, నేను నన్ను గెలిపియండి, నేను తీసుకొస్తా, కుటుంబానికి 15 లక్షలు ఇస్తాను అంటే. బోకస్ మాటలే, అబద్ధాల మాటలే. బీజేపీ అంటేనే బడా బోకస్ పార్టీ, అబద్ధాల పార్టీ అని. అందుకనే ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇన్ని కోట్ల రూపాయలు మన తలకాయ అప్పు తీసుకొచ్చి పెట్టాం. మనకేమైనా మంచి బతుకున్నదా అంటే ఉందామంటే ఇల్లు లేదు, చేద్దామంటే తిందామంటే కరెక్ట్ తిండి ఉండదు. ఇలాంటి అలకూర బతుకుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఏం చేయాలి మనం? అందుకనే ఏం చేయాలనేది ఆలోచించాలి. ఓటక్కు మనకున్నది, మెజార్టీ మనమే ఉన్నాం ఇక్కడ తెలంగాణలో. అందులో ప్రధానంగా చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది మన పార్టీ, ఉమ్మడి పార్టీ ఉన్నప్పుడే. అప్పటికి చూడండి, ఇక్కడ మగ్దుం మొయినుద్దీన్ గారు, ఈయన ముస్లిం, ఆయన నైజాం రాజు ముస్లిమే, కానీ నేను ముస్లిం వ్యతిరేక ఎట్టపడాలి అంటే అంటే పిచ్చోడేవాడా? మతం కాదు, ఇది కులం కాదు, మన ఏదో నీతి నిజాయితీ మంచి ప్రజలకు న్యాయం జరిగేది సిద్ధాంతం పట్టుకున్నాడు మగ్దుం మొయినుద్దీన్ గారు. రాజారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తెలంగాణలో సాయుధపడి పిలిపించారు. ఆ పిలిపే ప్రపంచమై ఊరు వాడ ఉప్పెనయి మీరంతా వట్టి చేతులే కదా, మన దగ్గర ఏం కర్ర లేవు, లేకుంటే ఏమి లేవు, కానీ ఈ వట్టి చేతులే, ఈ మట్టి చేతులే మరి ఆయుధాలు పట్టినటువంటి పరిస్థితి. ఆ త్యాగాల పోరాటాలను ధరించడానికి వీలేదు. అలాంటి త్యాగాలు చేసినటువంటి ఘనత మనకు. అందుకనే మనం ఇప్పుడు ఇంకా నైజాం రాజ్యం పోయింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యోగ సందర్భంగా అనేక చోట్ల చెప్పాడు, అసలు తెలంగాణ సాయుధపాటు చేయకపోతే, రాజులాంటి బద్దమలాంటి మంది వీళ్ళందరూ చేయకపోతే, అయినా మా దొడ్డి కోరే వీళ్ళందరూ త్యాగాలు చేయకపోతే ఇది మరో పాకిస్తాన్ లాగా అయ్యేదని చెప్పాడు. ఆయన మళ్ళీ మర్చిపోయాడు. మనం కమ్యూనిస్టులు ఏమంటే తెలంగాణ వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోయాడు. ఇప్పుడు మొన్నటి దాకా కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. వీరు కూడా అనేక హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయమని అడుగుతాం. కేంద్రంలో బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి.
ఎంఐఎం కూడా వచ్చింది. 8 పార్లమెంట్ వచ్చిన బీజేపీ కూడా గుండి సూచించారు తెలంగాణకి. పూర్తిగా కొట్లాడి 2 మంత్రులు ఉన్నారు. మరి కొట్లాడి ఇక్కడ నిధులు తేవాలి కదా, తేవట్లేదు. బండి సంజయ్ మాట్లాడితే గద్దరడ్డకు అవార్డు ఎట్టిస్తాడు, లేకుంటే అవార్డు ఎందుకు ప్రకటిస్తాడు ఆయన పేరు. మనం వివాదాస్పదం చేయడు, మనకి సమాజకు పదవి విసిరితే అద్దంటున్నామా మనం? కానీ ఈర్ష్యందుకు, దేశం ఎందుకు? అందుకనే బండి సంజయ్ నీ కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు. నువ్వు అసలు గద్దరన్న ఎక్కడా, నువ్వెక్కడా, నీ ఆర్ఎస్ఎస్ పిచ్చితో చేస్తున్నావు చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్పినా. అందుకనే ఇవాళ విలువలతో బతుకుతున్నాం మనం. మనకే ఇవాళ కాస్త కూస్తూ విలువలు ఉన్నాయి. మనం ఒకరి కుంభముచ్చాలనుకో, కాస్త మన శ్రమపడి కష్టపడి బతుకుతున్నాం. మనం మునగాడిగా బతుకుతున్నాం, ధైర్యంగా బతుకుతున్నాం. తల దించం, తల వంచం, ఎవరికి భయపడం, గర్వం. మనకు ప్రజాస్వామ్య పద్ధతులలో రాజ్యాంగం పొందుపరిచిన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కావాలంటున్నాం. ఓట్లప్పుడు అక్క చెల్లి అన్ని తమ్మా, అన్ని అన్న తమ్మా. ఓట్లయిన తర్వాత మళ్ళీ కలవరా, మాట్లాడరా అని అడుగుతా ఉన్నాం. అందుకనే కేసీఆర్ బాగా కన్ను నెత్తికెక్కినాయని ఆంబావ్ అని చెప్పిందని ఆయన బదిలించి మనం మద్దతు ఇచ్చినందువల్ల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఎర్ర జెండా పార్టీల మద్దతే, సిపిఐ మద్దతే అనే విషయాన్ని ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈయన రేవంత్ రెడ్డి గారు కనపడతా అంటాడు, దగ్గరపల్లి శ్రీనివాసరావు అందరూ కలిసిపోతే మీరు కనపడితే మాకు ఎర్ర జెండా కనపడుతుంది, ఎర్ర జెండా కనపడితే పేదోళ్ళు కనపడతాడు. మరి ఎర్రోళ్ళు ఎర్ర జెండా కలిపి పేదోళ్ళు కనపడ్డప్పుడు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా వాళ్ళు చాలా మంది చాలా చోట్ల గుడిసెలు వేసుకుంటారు, వాళ్ళందరికీ తక్షణమే పట్టాలి ఇస్తే నువ్వు ఎర్ర జెండా పార్టీ గుర్తించినట్టు అడుగుతావు. అంతేకాదు పక్కా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, నువ్వు ఎవరెవరికో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ కమిటీలు పెట్టి పేదోళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే బాగుండదు. పేదోళ్ళకి, అసలైన పేదోళ్ళకి ఫస్ట్ ఇల్లు ఇవ్వాలి, పక్కా ఇల్లు ఇవ్వాలి. అదే పద్ధతి అని చెప్తా ఉన్నాం. పక్కా ఇల్లు అసలైన పేదోళ్ళకి ఇవ్వండి, పైరవీ కార్డులకు కాదని చెప్తాం. అలాగే రేషన్ కార్డు అందరికీ తక్షణమే ఇవ్వమని చెప్పాం. అనేకసార్లు చెప్తూ ఉన్నాం. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఇచ్చిన మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినారు, కానీ దానివల్ల కూడా అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ మంచిదే, 1200 నుంచి 500, 700 ప్రభుత్వం భరిస్తుంది. మంచిది అంటాం. కమ్యూనిస్టు వాస్తవాల పక్షం, ఎవరి పక్షం కాదు. తప్పు చేస్తే తప్పు అంటాం, రైట్ చేస్తే రైట్ అంటాం, మంచి చేస్తే మంచి అంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అందుకనే ఈ రోజున మనం కమ్యూనిస్టులుగా ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి? ఆ ప్రభుత్వాన్ని దించడం, సహకరించడం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, చేయమని అడుగుతా ఉన్నాం. చేతిలో చూడాలి, వెయిట్ చేద్దాం. ఇప్పుడే మనం తొందరపడాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం. అయితే అమలు చేయాలంటే కూడా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి? ఇందాక బ్రహ్మాండంగా చెప్పుకున్నాం. మన వెనుకట ఎల్లగురు ఎక్కిపోయినాం, తెల్లగురు ఎక్కిపోయినాం, మా తాత అంటే తాతే అంటే అది కాదు కదా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఇవాళ మనం ఏం చేస్తున్నావు అది ప్రశ్నించుకోవాలి. అందుకని మన కర్తవ్యం ఏమిటి, ఇవాళ మనం ఏం చేయాలి? ఇంకా నేను చెప్తా ఉన్నాను, మీకు ఇంకా చెప్పదలుచుకుంటే, మరి భూములు పంచింది తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూములు పంచి 4500 ప్రాణాలు పోగొట్టుకున్న పార్టీ, ఏకైక పార్టీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయం కూడా అంతేకాదు. ఇవాళ బ్యాంకులు జాతీయమైనవి. ఊరూరికి బ్యాంక్ వచ్చిందంటే బ్యాంకుల జాతీయకరణ వల్ల చేయించింది సిపిఐ పోరాటం వల్ల. ఇవాళ భూమి చట్టాలు వచ్చినాయంటే సిపిఐ పోరాటం వల్ల. ఇలా ఈజీఎస్ కూలీల చట్టం వచ్చింది. ఆ ఈజీఎస్ కింద 19 ఊర్లంటే ఎర్ర జెండా పార్టీలు పార్లమెంట్ లో మెజార్టీ ఉండి మద్దతు ఇచ్చేందు వల్ల. అలాగే రాజభరణాలు రద్దు చేయించాం, రాజుకి ఇచ్చే భరణాలు కెన్నాలు ఇస్తారని చెప్పి. ఇలాంటి అనేకమైనటువంటి విజయాలు కూడా ఉన్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. ఆటుపోట్లతో పాటు విజయాలు సాధించడంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది, త్యాగాలు చేసింది కూడా మన పార్టీ సిపిఐ పార్టీని కూడా ఈ సందర్భంగా